నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని ఐబీ కాలనీలో వెలసిన పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రావుల స్వరాజ్ పాల్గొని మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి ఆలయం నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15 బుధవారం నుండి నెల రోజుల పాటు నిర్వహించనున్న ఆషాఢ మాస శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో ముదిరాజు కులస్తులు, బంధువులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి కృపను పొందాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, ఇస్తారి, శీలం శ్రీనివాస్, చిగురు సాయి, చొప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో శ్రీ పెద్దమ్మ తల్లి నాగదేవత ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఎవరి సభ మల్లయ్య అనే మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఈ ఎలక్షన్లు జరిగినాయి. దానికి అధ్యక్షునిగా అంటే నేను గుర్రాల చంద్రశేఖర్ అని నేను, ఉపాధ్యక్షుడు రావుల స్వరాజ్, మరి క్యాషియర్గా బండి రాజేష్ను. మెయిన్ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే ఈ పెద్దమ్మ తల్లి బోనాలను గోదావరి ఖని పట్టణ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ, అన్ని కులాలు, అన్ని వర్ణాల వారు అందరూ హాజరై పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఈ బోనాల జాతరను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతాం. ఇది బుధవారం 15వ తారీఖు నుంచి బోనాలు జరుగుతాయి. నెల రోజుల పాటు ఆషాఢ మాసం మొత్తం బోనాలు జాతర జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ 15వ తారీఖు గుడి కమిటీ తరఫున ఫస్ట్ బోనం పెట్టడం జరుగుతుంది. తర్వాత అన్ని వర్గాల పట్టణ పారిశ్రామిక ప్రాంతం ప్రజలందరూ ఇదిగా పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్రలు కాగలనని టెంపుల్ వైస్ చైర్మన్ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి అండ్ నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాలు నిర్వహిస్తున్నాము. ఈ 15వ తారీఖు నుండి బోనాలు స్టార్ట్, నెలంతా బోనాలు సాగుతాయి కాబట్టి విలేకరులు మరియు రామగుండం ప్రాంత ప్రజలు మరియు మీడియా, పోలీస్ అన్ని విధాల అమ్మవారి దర్శనానికి రావాలని, అమ్మవారి పాత్రికులకు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.